శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు క్రెడిట్ చోర చక్రవర్తి మాత్రమే అని రాష్ట్ర ప్రజలంతా భావించారు. కానీ ఇప్పుడు కాపీ పేస్ట్ రాయుడు గారు కూడా అయ్యారు అని అసెంబ్లీ సెషన్స్ నిరూపిస్తా ఉన్నాయన్నమాట. తనకు తగని పని చేస్తూ ఏదో రాష్ట్ర ప్రజల ముందు హీరో అవ్వాలని ప్రయత్నిస్తే అది ఎట్లా కనపడతా ఉందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేతగా ముందుకెళ్తున్నా ప్రజల మనిషిగా ముందుకెళ్తున్నా ఏదన్నా ఒక విషయం మాట్లాడవలసి వస్తే దాని పూర్వాపరాలకు సంబంధించినటువంటి నిజాలకి సంబంధించినటువంటి పత్రాలు చేతిలో పట్టుకుని మాత్రమే ఆయన మాట్లాడతారు. అది ఆయన నైజం. ఇప్పుడు ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు గారు నేను అబద్ధాలనేవి నోటితో చెప్తే సరిపోదు, డిజిటల్డ్గా కూడా చూపిస్తూ చెప్పాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని మరి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఎంత చండాలంగా ఉందంటే, ఎందుకంటే పచ్చబద్ధాలు కాబట్టి. లడ్డు అంశం అనేది తెరపైకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కల్తీ అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ఎంత స్థాయికి వెళ్ళిపోయారు అంటే యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. అలాగే అది కాస్త ఇంకా శృతి మించుతోంది వివాదం అనేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారి పుణ్యమాని సిబిఐ సిట్ ద్వారా ప్రపంచానికి నిజం తెలిసింది. అలా జరగలేదు అని చెప్పని అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్రేమ్లోకి తీసుకొచ్చారు. 746, 747 జీవోలు. ఒకటేమో తిరుమల పరిధిని పెంచేటటువంటి జీవో, ఒకటేమో ఆ పరిధిలో ఎక్కడా కూడా అన్యమత ప్రచారాలు జరగకూడదు అని చెప్పనిచ్చినటువంటి జీవోల్ని మరి అసెంబ్లీ సెషన్స్లో చూపిస్తూ అవి కూడా రాంగ్ అని చెబుతూ ఈయనే కరెక్ట్ అని చెబుతూ మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన్ని గురించి ఎంత అసలు ఇలా అయిపోయాడేంటి చంద్రబాబు నాయుడు గారు అని ఫీల్ అవుతున్నటువంటి విషయం కూడా ఆయనకు అర్థం కావట్లా. అది కూడా ఫెయిల్యూర్ అవ్వడంతో ఈ లిటరల్లీ ఎలా తయారయ్యారంటే గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్స్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ పాప మ్యారేజ్ క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని ఆయన మీద ఒక నింద, అలాగే మరి వైవి సుబ్బారెడ్డి గారి శ్రీమతి అయినటువంటి వారి మీద బైబిల్ చేత పట్టుకున్నారు అని. కానీ వాస్తవాలు అలా లేవు. చంద్రబాబు నాయుడు గారు మీరు నిందేస్తే ఆ నిందని పెట్టు కూర్చోటానికి వైఎస్ఆర్సీపీ ఏమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. చెప్తున్నా, మీ గత రాజకీయం కాదిది, అడ్వాన్స్డ్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డితో మీరు చేస్తున్నటువంటి రాజకీయం. జగనన్న దగ్గర తప్పు ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా ఆయన అడుగులుంటాయి, జాగ్రత్త. ఒక్కటండి, ఏ మతాన్ని కూడా అసలు రాజకీయంలోకి లాగడం అనేది తప్పు. దాన్ని మీరు కవర్ చేసుకోవటానికి అసలు మతాల్ని కించపరుస్తున్నారు, మనుష్యుల్ని కించపరుస్తున్నారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, మీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి స్మృతివనంలో విజయమ్మ గారి బైబిల్ అందుకున్నటువంటి పరిస్థితిని ఫోటోగా చూపించి వైవి సుబ్బారెడ్డి గారిని తప్పుగా మాట్లాడుకున్నట్టు వరకు సమంజసం. అలాగే తిరుచానూరులో 30,000 మందితో అంగరంగ వైభవంగా మరి అక్కడ ఉన్నటువంటి వేద పండితులతో ఘనంగా హైందవ సంప్రదాయంలోనే తన కూతురు పెళ్లి జరిపించుకోవడమే కాకుండా మరి మీ బావుమరిదే చీఫ్ గెస్ట్గా వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మీరు మర్చిపోయి అసెంబ్లీ సెషన్లో అన్ని పచ్చబద్ధాలు మాట్లాడితే భగవంతుడు ఊరుకోడండి. వెంకటేశ్వర స్వామి మీకు టిట్ ఫర్ టాట్ ప్రోగ్రాం పెట్టాడు అని పోయినసారే చెప్పా. ఆయన గురించి ఏం మాట్లాడాలి అని మీరు ఒక తప్పుడు అబద్ధం క్రియేట్ చేసినప్పుడల్లా అది మీకే చుట్టుకుని పీక బిగుసుకుంటోంది, గమనించుకోండి, జాగ్రత్త. ఇక భగవంతుడి గురించి పర్టికులర్లీ వెంకటేశ్వర స్వామి వారు లడ్డూ ప్రసాదాలు అలాగే టీటీడీ బోర్డు గురించి
ఇష్టారాజ్యంగా మాట్లాడేటటువంటి పనులు గనక మీరు ఆపకపోతే మీరేం పట్టుకున్నా కూడా హెరిటేజ్ వైఫల్యంలాగా అన్నీ కూడా మీ కాళ్ళ కిందకి దొర్లుకుంటూ వస్తాయి. జాగ్రత్త.